నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నేతలు. ప్రశాంతంగా కొనసాగిన 10వ తరగతి పరీక్షలు. అరగంట ముందు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు. పుష్కరాల దృష్ట్యా కందకుర్తి పుష్కర ఘాట్ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి. ఆర్మూర్ మండలం పిప్రి వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో 2 యువకులు మృతి. రేంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించి చేపట్టాల్సిన పనుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి, మంజీరా, హరిద్ర నదుల కలయికతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచిన కందకుర్తి ప్రాంతానికి పుష్కర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. గత పుష్కరాలను బట్టి చూస్తే ఈసారి కూడా ప్రతిరోజు సగటున 2 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా పక్కాగా పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు, దుస్తులు మార్చుకునే గదులు వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం కొత్తగా మరో ఘాట్ నిర్మించాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా రేయిలింగ్, రక్షణ కంచె ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఆర్మూర్ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల, బాలికల పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా మరియు శ్రీ చైతన్య మామిడిపల్లి హైస్కూల్, విశ్వభారతి పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అరగంట ముందు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకుని పరీక్షా గదులను ముందుగానే తెలుసుకుని పూర్తి తనిఖీల అనంతరం పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. అలాగే మాస్ కాపీ జరగకుండా విద్యార్థులు ప్రశాంతకరమైన వాతావరణంలో మొదటి పరీక్ష రాశారు. పలువురు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 97% విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. పిప్రి గ్రామానికి చెందిన సంచు శ్రీనివాస్, ఆర్మూర్కు చెందిన దయ్య విజయ్లు బైక్పై పిప్రి నుంచి ఆర్మూర్ వైపు వస్తుండగా ఆర్మూర్ నుంచి నందిపేటకు వెళ్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొన్నారు. ప్రమాదంలో బైక్పై ఉన్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వివరాల ప్రకారం శ్రీనివాస్ ఆర్మూర్లోని ప్రీమియర్ బార్లో వెయిటర్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. విజయ్ కూడా గతంలో 4 నెలల పాటు అదే బార్లో పనిచేశాడని, ఈ నెల 4న విజయ్ ఇజ్రాయెల్కు వెళ్లాల్సి ఉండగా యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దు కావడంతో వెళ్ళలేకపోయాడని, 2 మంచి స్నేహితులు కావడంతో శనివారం కలిసి బైక్పై పిప్రి నుంచి ఆర్మూర్ వైపు వస్తుండగా ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. తల్లులు ఒంటరివారిగా మిగిలిపోయారు. అనంతరం మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం కేక్ కట్ చేయించి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలాల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో 16వ వార్డులో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని స్థానిక కౌన్సిలర్ దోండి కవిత ఈశ్వర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కౌన్సిలర్ దోండి కవిత ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16వ వార్డులో నెలకొన్న సమస్యల సాధన కోసం తాము అహర్నిశలు పనిచేస్తామన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని విధాలుగా కాలనీని అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. మున్సిపల్ ప్రత్యేక నిధుల ద్వారా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటిని గుర్తించి పరిష్కారం కోసం పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులున్నారు. 16వ వార్డులో రోడ్డు సమస్య ఉందని రాకేష్ అన్న గారికి చెప్పగానే రాకేష్ అన్న గారు మాకు రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. మా వార్డు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందపడుతున్నారు. ఈ రోడ్డు శాంక్షన్ చేసిన దానికి రాకేష్ అన్న గారికి కాలనీ వాసుల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ అన్న గారికి మా యొక్క ధన్యవాదాలు కాలనీ తరఫు నుండి. 16వ వార్డు రామ్నగర్ వాస్తులు వాళ్ళ కోరిక మేరకు 16వ వార్డు సీసీ రోడ్ కోసం ఇమీడియట్లీ మా యొక్క 16వ వార్డు రాకేష్ అన్న గారికి చెప్పంగానే శాంక్షన్ చేసిన దానికి కార్యనివాసులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. అందువరకు 180 మీటర్ల సీసీ రోడ్డు ప్రారంభించడం జరుగుతుంది. వర్క్స్ ని గతంలో కూడా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా రామాలయం చుట్టుపక్కల కూడా మొత్తంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి చొరవతో ఇక్కడ స్థానికంగా బీజేపీ నాయకులందరూ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. దోండి ఈశ్వర్ గారు ఈరోజు వారు కౌన్సిలర్ స్థాయిలో మళ్లీ పునఃప్రారంభించి ఈ యొక్క పనులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రతి ఒక్క బడ్జెట్ ని శాంక్షన్ చేయించినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున 16 వార్డు ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్మూర్ పట్టణం జెండా గల్లీలో గల జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మదర్ పేరెంట్స్ అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి వివిధ రకాల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరి మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి, మహిళలు వివిధ రంగాల్లో సాధించిన విజయాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనిక, శ్రేయ, లావణ్య, కావేరి, లాస్య, స్నేహ, ప్రిన్సిపల్ లత, కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్త్రీ భాషిత పాఠశాల విద్యార్థి రిష్విక్ అబాకస్ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన అబాకస్ జాతీయ స్థాయి పోటీలలో స్టార్ జూనియర్ లెవెల్ 4లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి అబాకస్ పోటీలకు ఎంపికయ్యాడు. చిన్న వయసులోనే గణితంలో వేగంగా లెక్కలు చేయగల సామర్థ్యాన్ని చూపిస్తూ మంచి ప్రతిభను చాటుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో వారి సేవలు నిలవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జైడి నాగధర్ రెడ్డి, కార్యదర్శి రేగుల రాములు, వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బబ్బూరి ప్రతాప్, వేల్పూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, నీరడి భాగ్య, రాము, మహేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంత్ గారి పుట్టినరోజు సందర్భంగా వేల్పూర్లో కార్యకర్తలందరూ సంబరంతో పండగలాగా చేసుకోవడం జరిగింది. ప్రశాంత్ గారికి పుట్టినరోజు సందర్భంగా మరోసారి గౌరవనీయులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఇలా వేల్పూర్ మండలంలో భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాగే కలకాలం మంచిగా ఉంటే ఆయురారోగ్యాలతో నుండి ఈ బాల్కొండ ప్రజలందరికీ సేవ చేస్తూ మంచి అందరి మన్ననలతో మంచి ఆశీస్సులు ఉండాలని ప్రశాంత్ రెడ్డి గారికి మంచి జీవితం జరగాలని కోరుకుంటూ మా వేల్పూర్ మండల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై తెలంగాణ. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నెహ్రూ నగర్ గ్రామ ప్రజలకు చక్కని నాటిక పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెండోరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుహాసిని హాజరై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని అన్నారు. ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనము నడపరాదని, అతి వేగంగా రాంగ్ రూట్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకండి, జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ మోసపోతే 1930కి ఫోన్ చేయగలరని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహపూర్వకంగా జరగాలని, సుఖ సంతోషాలతో మెలగాలని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో వారి సేవలు నిలవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కిసాన్ నగర్ సర్పంచులు రాజేష్, రామరాజ్ గౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాగర్ యాదవ్, సీనియర్ నాయకులు పోషెట్టి, షాహీద్, ఇఫతే ఖార్, ఫయాజ్, చంద్రమణి, స్వామి, శ్రీనుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో హనుమాన్ మహాపడిపూజ మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. హనుమాన్ స్వాములు భక్తులు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ కీర్తనలు ఆలపించారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం హనుమాన్ స్వాములకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు వివరించారు. ఈ మహా హనుమాన్ పడిపూజ మహోత్సవంలో హనుమాన్ స్వాములు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా చందా తీసుకొని స్వాములకు నేటి రోజున దీక్ష మరియు ఈరోజు ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వేలాదిగా వచ్చిన ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం మరి ఈరోజు ఆంజనేయ స్వామి భక్తులందరికీ, ఏట మండల పరిధిలో గల భక్తులందరికీ మరి ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భిక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మరి అధిక సంఖ్యలో
మండల పరిధిలోని ఆంజనేయ స్వామి భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్. అయ్యప్ప టెంపుల్ ఎరుగట్ల గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కలిసి స్వాములందరికీ దీక్ష ఇవ్వడం, పడి పూజ చేయడం చాలా ఆనందకరంగా ఉన్నది. పార్టీ తరఫున ఇప్పుడు ఈ సంవత్సరం అనేది మొట్టమొదటిగా తీసుకొచ్చారు. ఇలాగే హిందుత్వం అనేది పెరుగుతూ ప్రతి సంవత్సరం అందరూ హిందుత్వాన్ని పెంచుతూ అందరూ ముందుకు రాగాలని కోరుకుంటూ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సర్పంచ్ కోల్లె నర్సయ్య ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోల్లె నర్సయ్య మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయలు, 2వ స్థానంలో ప్రతిభ కనబరిచిన వారికి 5,000 రూపాయల నగదు పారితోషకం మరియు మెమెంటో సన్మాన కార్యక్రమం ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, రవి, పున్నం రెడ్డి, ఆది మహిపాల్, కళ్యాణ్, గోపిరాజు మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత గంగమయ్య సార్ 40,000 ఎవరైతే ప్రివిలేజ్ సీట్ వస్తాయో వాళ్ళందరికీ ఒకరికి అందరికీ 40,000 చెప్పిండు. తర్వాత నర్సయ్య సార్ కూడా కాపాడులకు 10,000 ఇస్తా అన్నాడు. అవి కాకుండా శ్రీరామ్ పిక్ పాయింట్స్ నుంచి మండల్ టాప్ కి 10,000, కాన్స్టిట్యూషన్ టాప్ కి 1 lakh, డిస్ట్రిక్ట్ టాప్ కి 2 lakhs, స్టేట్ లెవెల్ దాకా 3 lakhs. అసలు మీ అంత అదృష్టవంతులు గారు అందరు పిల్లలు. మీకు ప్రతి ఇస్తాం, పట్టణంలో ముందు ఉంటాం. నేను చెప్పినట్లుగా మీకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ వచ్చిన వాళ్ళకు 5,000 ప్రకటించడం జరిగింది. మీరు అందరూ కూడా మా పట్టణాంతర గ్రామానికి ఆదర్శంగా ఉంటారని కోరుకుంటూ మరి పిల్లలకు 10th పిల్లలకు బ్యాగ్స్ పంపడం జరిగింది. మరి ఇంకా ఆయన నేను 100 ఏళ్ళు అందరి ఆశీర్వాదాలతో ఇంకా ఉండాలని భగవంతుని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. ముప్కాల్ మండల కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు 9 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ప్రత్యేక అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్లు పరిశీలించి విద్యార్థులను లోపలికి అనుమతించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ పహారా ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ప్రశాంతకరమైన వాతావరణంలో విద్యార్థులు మొదటి పరీక్షను పూర్తి చేసుకున్నారు. ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సెంటర్లో 150 మంది విద్యార్థులు రాస్తున్నారు. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రతి సెంటర్లో క్లాక్ రూమ్ ఏర్పాటు చేయబడింది. పొరపాటున విద్యార్థులు ఏవైనా స్టడీ మెటీరియల్ కావచ్చు, స్మార్ట్ వాచ్లు కావచ్చు తీసుకొచ్చుకుంటే అక్కడ డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి కూడా ప్రిన్సెస్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అలో లేదు. అనాథరైజ్డ్ పర్సన్స్ కూడా ఎవరికి కూడా అలో లేదు. ఈ ఈ ఎగ్జామ్స్ కట్టుదిట్టంగా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయి. కలెక్టర్ గారు, డిఓ గారు అన్ని చర్యలు కూడా చేపట్టారు. ముప్కాల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి జన్మదినంను పురస్కరించుకుని కేక్ కట్ చేసి బాణాసంచా పేలుస్తూ ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుంచిన ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బాల్కొండ ముద్దుబిడ్డ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాల్కొండ
ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున మా ముప్కాల్ మండల తరఫున, ముప్కాల్ గ్రామ తరఫున, ముప్కాల్ మండల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత వాసిగా గత 10 సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజాపాలన కానీ, అన్ని రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 10 సంవత్సరాల నుంచి ఎంతో చేసిండు అని గ్రామాల వారిని జ్ఞాపకం చేసుకునే రోజు ఇవాళ వారి బర్త్డే రోజు. గ్రామాల వారి కూడా అందరికీ వారి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇవిలో తన ఆరోగ్యాలు నిన్నూరేళ్ళు మంచిగా ఉంటేనే ఇలా బాల్కొండ ఏ విధంగా ఉండే ముందు ఈరోజు ఏ విధంగా మారింది నియోజకవర్గం. ప్రతి కార్యకర్తలు కానీ, ప్రతి యువకుడు కానీ, ప్రతి రైతు కానీ ఇలా తన ఆరోగ్య క్షేమాల గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలనో తరతరాలుగా ఏ పని అవుతుంది, ఏ పని జరగదని చెప్పేసి నిండు తన మనసుతోని పనిచేసే రకమైన మనిషి. ఇలా ఆయన నిండు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పుష్కరాల మండలం తరఫున మేమందరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరము కోరుకుంటున్నాము. భీమ్గల్ పట్టణంలో పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి నేతలు మిఠాయిలు పంచుకొని ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో అభివృద్ధికి నోచుకుని భీమ్గల్ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సర్వాంగ సుందరంగా భీమ్గల్ పట్టణాన్ని తీర్చిదిద్దిన ప్రశాంత్ రెడ్డి ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నందిపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోఫాలను పేద మరియు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మైపాల్, మైనార్టీ యూత్ అధ్యక్షుడు యూసుఫ్, గ్రామ వార్డు సభ్యురాలు ఫర్హీన్ బేగం, సయ్యద్ జమీర్, ఫారూక్, జావీద్ తదితరులు కలిసి అర్హులైన పేద కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం మానవత్వానికి ప్రతీక అని ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని మంద మైపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముస్లిం పెద్దలు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు. నందిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మైపాల్, ముస్లిం కాంగ్రెస్ అధ్యక్షులు యూసుఫ్, వార్డు సభ్యురాలు ఫర్హీన బేగం, మాజీ ఎంపీటీసీ అహ్మద్, సయ్యద్ జమీల్, షేక్ జావీద్, నజీర్, సుఫియాన్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నేతలు. ప్రశాంతంగా కొనసాగిన 10వ తరగతి పరీక్షలు. అరగంట ముందు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు. పుష్కరాల దృష్ట్యా కందకుర్తి పుష్కర ఘాట్ను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి. ఆర్మూర్ మండలం పిప్రి వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం ఆటో ఢీకొన్న ఘటనలో 2 యువకులు మృతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.